నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళకి సాధారణంగా ఒక పెద్ద భయం అయితే ఉంటుంది. జాతకం చూస్తున్నప్పుడు గురువులు ఎక్కడ మీ జాతకంలో పెద్ద దోషాలు ఎక్కడెక్కడ ఉంటాయా అని చెప్పి కొంతమంది భయపడుతూ ఉంటారు. నిజంగా అసలు ఈ జాతకంలో కనిపించే పెద్ద పెద్ద దోషాలు ఏంటి గురుగారు? అవి నిజంగా అంత ప్రమాదకరం అంటారా? జ్యోతిష్ శాస్త్ర ప్రకారముగా ప్రాణగండము, సర్పగండము, అలాగే శని ప్రభావితమైనటువంటి దోషాలు, రానున్న రోజుల్లో మనం ఏదైనా రాజకీయ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ మనము ఎదగదలుచుకుంటే ఎటువంటి మార్గాలు మనకు ఎదురవుతాయి, ముఖ్యంగా మోసాలు, ఏమైనా మోసాలు మనకు జరుగుతాయా, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఉంటాయా, మన జీవిత భాగస్వామితో మనకి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు ఉంటాయి అనేటువంటి దానిని మనం పుష్కలంగా తెలుసుకోవచ్చు. కాకపోతే జ్యోతిష్ శాస్త్రము ఎప్పుడూ కూడా మానవాళి యొక్క కర్మానుసారముగా 40 నుంచి 50% పనిచేస్తుంది. ఒక 40% అని మనం పక్కా నమ్మవచ్చు. 40% జ్యోతిష్ శాస్త్ర ప్రభావము, అది కూడా బాగా పర్ఫెక్ట్గా మన టైము, డేటు, ప్లేసు తెలిసి ఉంటే, మనం చెప్పేటువంటి వాడికి కూడా ఆ యొక్క మంత్రశక్తి ఉంటే చెప్పడం కుదురుతుంది. ర్యాండమ్గా చాలామంది జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. చాలామంది ఈ మధ్యన మనకి ఎక్కడ చూసినా సరే జ్యోతిష్య విద్వాంసులు చంద్రహోర అని, సూర్యహోర అని చెప్పి చాలామంది చెప్తూ వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పేటువంటిది ఒకటే అయినప్పటికీ కొంతమంది మంత్రోపాసన శక్తితో చెప్తారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంత మంత్రోపాసన శక్తితో, అయ్యా ఇది ఇలా జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అని అనడం. అదేంటండి, మేము వాళ్ళ పెద్ద సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాం, ఆయన ప్రముఖులైన పంచాంగాలు రాశారు, వాడే చెప్పలేకపోయారు, మీరు ఎలా చెప్పగలిగారు, మేము నమ్మవండి అని వెళ్తారు. జరిగిన తర్వాత నిజమేనండి జరిగిందని వస్తారు. అదే అందుకనే జ్యోతిష్ శాస్త్ర ప్రకారముగా చెప్పేటువంటి రెమెడీసు, పరిహారాలు అవి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాళ్ళు వెంటనే ఇలా కాదు, ఈ గ్రహానికి ఈ పూజ చేసుకోండి, దీనికి ఈ శాంతి చేసుకోండి, దీనికి మా దేవతని ఆరాధన చేయండి, ఈ దానం చేయండి అని చెప్తూ ఉంటారు, దానిని చేస్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు మనం నమ్మాలి అంటే, మన జీవితంలో మన కర్మానుసారముగా 40 నుంచి 50% మించి జ్యోతిష్ శాస్త్రం మీద డిపెండ్ అవుతుంది. మిగతాదంతా కూడా మన సాధనా మార్గంలోనే మనము సాధించుకోవాలి తప్ప పూర్తిగా బలానా రోజు, బలానా గంట, బలానా నిమిషం ఇలా జరుగుతుంది అని ఎవరు చెప్పినప్పటికీ అది ఒక 10 నిమిషాలు అటైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు, లేకపోతే 10 రోజుల తర్వాత అయినా జరగచ్చు. కాబట్టి ఇక్కడ కర్మానుసారముగా, కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనం జ్యోతిష్యాన్ని తెలుసుకుంటాం ఉత్తమం అనేటువంటి భావన చాలామందిలో ఉంది. కాబట్టి వాళ్ళు భయంకరమైనటువంటి విషయాలు చెప్పినప్పటికీ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి కొంతమంది జ్యోతిష్యం చెప్పేటువంటి వారు సమయాచారం ప్రకారంగా చెప్తారు. మనం వెళ్ళినటువంటి సమయము, ఆ యొక్క హోరా ప్రభావము కూడా మనకి వినేటువంటి మాట మీద పడుతుంది. సో హోరా ప్రకారముగా చెప్పేటువంటి జ్యోతిష్యాలు ఉన్నాయి, కొంత సమయాచార ప్రకారంగా చెప్పేటువంటివి ఉన్నాయి. కొంతమందికి ఇప్పుడు నక్షత్ర ప్రకారముగా, ఈ నక్షత్రానికి జ్యోతిష్కుడి నక్షత్రానికి సెట్ అయితే వీడు ఏం చెప్పినా నీకు అమృతంలాగా ఉంటుంది. కొన్ని నక్షత్ర జాతకులకి మనం ఎన్ని చెప్పండి, వాళ్ళు మన దగ్గర సెట్ కారు, ఎవరో అధముడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఈ విధమైనటువంటి జ్యోతిష్య మార్గము ప్రపంచంలో నానుడుగా ఉన్నది. కాబట్టి అన్నిటికీ కంగారు పడక్కర్లేదు. 1-2 సార్లు వాటి యొక్క విధి విధానాలను తెలుసుకుంటూ, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు కాబట్టి మనకి అనుగుణమైనటువంటిది, మనకి సుగుణమైనటువంటి మార్గాన్ని ఎంచుకుని మన కర్మని కూడా దానితో కలుపుకుని మనం సాగటం అనేటువంటిది ఉత్తమం. ముందుగా ఈ జాతకం చెప్పేటప్పుడు ముందుగా ఏం చూస్తారు గురుగారు? ముందుగా లగ్నాన్ని పరీక్షిస్తారు. లగ్నము నుంచి వాటి యొక్క స్థానాలు, లగ్నము నుంచి ద్వితీయ స్థానంలో ఏమున్నాయి, చతుర్థములో ఏమున్నాయి, సప్తమంలో కళత్రకారకులు ఎవరున్నారు, అష్టమాధిపతి ఏమయ్యాడు, భాగ్యంగా ఉన్నాడా లేదా, అలాగే
నవాంశ నుంచి కూడా కొంతమంది చూడటం జరుగుతుంది. ఈ యొక్క స్థానాలు మిగతా యొక్క లగ్నము నుంచి మిగతా స్థానాల యొక్క ప్రభావాన్ని మొత్తము కూడా లగ్నం మీద ఉంటుంది. లగ్నం అంటే మన ఇల్లు అని అర్థం. దాని మీద మిగతా గ్రహముల యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది. సో ఈ ప్రభావాలు పడినప్పుడల్లా కూడా లగ్నము తన యొక్క చేష్టలని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి లగ్న దోషాలు చాలా ఉంటాయి. కొన్ని పూజల్ని చేయడం జరుగుతుంది. మహర్దశ, అంతర్దశ, అంతరాంతర్దశ, ప్రజెంట్ జరిగేటువంటి మహర్దశ ప్రభావము కూడా లగ్నం మీద ఉంటుంది. గురుగారు, కొన్ని రకాల దోషాలు ఉంటే చాలా ప్రమాదకరం అంటూ ఉంటారు. ఎలాంటి దోషాలు ప్రమాదకరం అంటారు మనకి? అతి ముఖ్యమైనటువంటి దోషము పితృదోషం. జాతకంలో ఈ పితృదోషం వల్ల వంశం అభివృద్ధి చెందదు. వంశం మొత్తం కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. వీళ్ళ తరములో ఒక తరం వాళ్ళు చాలా కోటీశ్వరులు అయినప్పటికీ ఈ తరం వాళ్ళు కొంత దరిద్రులు అవటము, రానున్న తరాల వారు మరీ దరిద్రులు అవటము, వంశము నామరూపాలు లేకుండా పోవటానికి పితృదోషము ప్రధానంగా ఉంటుంది. దాని తర్వాత సర్పదోషం. ఈ సర్పదోషము కూడా మనిషిని చాలా కష్టాలు పెడుతుంది, చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది. సంసారంలో కళత్రాన్ని తీసుకొస్తుంది. ద్వితీయ వివాహము, తృతీయ వివాహాలు అవటము, కొంతమంది వివాహం చేసుకున్నప్పటికీ సంతృప్తిగా లేకపోవటము, పరపురుషుడి మీద వ్యామోహము, పర స్త్రీ మీద వ్యామోహము, పరధర్మం మీద వ్యామోహాన్ని ఈ యొక్క సర్పదోష ప్రభావం చేత కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి సర్పదోష జాతకులు కలియుగంలో 100 మంది జాతకాల్లో 99 మందికి ఉంటాయి. కాబట్టి ఇటువంటి వారి కోసమే మన యొక్క శుభంకరి గోశాలలో సర్ప విగ్రహ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనము ఈ మార్చి 29వ తారీఖున పెట్టాం. ఇలా మనము ప్రతి 3 నెలలకు ఒకసారి చేయాలి అని అనుకున్నాము. ఫస్ట్ విడతగా మార్చి 29, తర్వాత ఇంకొక 3 నెలలకు మళ్ళీ ఉంటుంది. ఇది ఏమిట్రా అంటే 108 విశేష నాగదేవతలని అక్కడ స్థాపన చెయ్యాలి అని మనం సంకల్పించాం. దాంట్లో భాగంగా మొదటి విడత ఈ యొక్క మార్చి 29వ తారీఖు ఆదివారం జరుగుతుంది. సర్పదోషం కూడా చాలా ప్రమాదం. వివాహం కాదు, అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది, అప్పుల బాధలు, మనకి తెలియకుండా మన భూమి కోర్టులోకి వెళ్ళిపోవటము, మనకి తెలియకుండా కోర్టు వివాదాల్లో ఇరుక్కుపోవటము, సంసారం చిన్నాభిన్నం అయిపోవటము, పిల్లలు పుట్టాక భార్యాభర్తలు విడిపోవటము, ఆడదానికి భారం అవటము, లేకపోతే పురుషుడికి వ్యసనపరుడు అవటం, ఇవన్నీ కూడా సర్పము చేసేటువంటి మాయ. ఇందులోనే ఇంకొకటి ఉంది, సర్ప యోగము అంటాడు. ఇది కరెక్ట్గా కనుక యోగిస్తే సర్పజాతకులకి దశమంలో లగ్నాత్ దశమ స్థానంలో రాహు ఉంటే గనక చాలా మందికి యోగ కారకుడు అవుతారు. వాళ్ళందరూ నాయకులు అవుతారు, వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్లు అవుతారు, వాళ్ళు శాసించగల శక్తివంతులుగా నిలబడతారు. దశమంలో రాహు ఉంటే లగ్నం నుంచి. సో దానికి కూడా సర్పదోషమే కారణం. దశమ స్థానం ఒక్కొక్కసారి సర్పదోషానికి కారణమవుతుంది. అలాగే తృతీయ ద్వితీయ లగ్నములో కేతు ఉన్న, లగ్నములో కేతువుతో కలిసి కుజుడున్న, కుజుడు కేతువు కలిసి ఉన్న, అలాగే రాహు కేతువుల మధ్యన గ్రహాలన్నీ కూడా ఉన్న సవ్యముగా, అపసవ్యముగా ఉంటే ఇది పితృ సంబంధితమైనటువంటి సర్పదోషము. సవ్యముగా లగ్నాతిల మనం క్లాక్ వైజ్గా చూస్తే సవ్యముగా గనక గ్రహాలన్నీ పడి ఉంటే అది మామూలుగా వచ్చినటువంటి సర్పదోషం. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని ఎప్పటికప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఉంటే జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితికి మనం చేరుకుంటాము. గ్రహములు చాలా మంచివి. యథార్థంగా రాహుకేతువులు 2 తప్ప మిగతావన్నీ కూడా చాలా మంచివి. రాహుకేతువులు కూడా ఈ యొక్క 7 గ్రహాల యొక్క ప్రభావం చేత ఒక్కొక్కసారి వాటి యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోయి వాటి ఆ నీడ ఏదైతే పడుతుందో ఆ నీడ స్వభావాన్ని మనకు వ్యక్తపరుస్తుంది. చివరగా గురుగారు, మరి జాతకంలో ఇలాంటి దోషాలు గనక బయటపడితే నిజంగా అంతగా భయపడాల్సిన అవసరం ఉందంటారా ప్రజలు? నాకు తెలిసి అంతగా భయపడిపోక్కర్లేదండి. జాతకాలకి అతీతమైనటువంటి శక్తి మానవ శక్తి. తను ఒక సంకల్పం తీసుకుని వీటికి అతీతముగా శివారాధనలో, విష్ణారాధనలో, దేవీ ఆరాధన, హనుమత ఆరాధనలో చేయటం ద్వారా వారు జాతకంలో ఉన్నటువంటి దోషాలని ఇట్టే స్వతహాగా తొలగించుకోవచ్చు. కొంత భగవంతుడిని ఆరాధన చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇలాగ సర్ప ప్రతిష్టలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు చేయటం ద్వారా గ్రహముల యొక్క దోషాలను తొలగించుకుని
సూక్ష్మంలో మోక్షాన్ని పొందవచ్చు. దోషాల గురించి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.